ఇది మరీ బావుందమ్మా. అర్జున్ వల్ల చిన్న పొరపాటు జరిగితే నువ్వు పెద్ద పెద్ద కేకలు వేశావు. నీ కూతురు చేసింది ద్రోహం, దాన్ని ఎలా క్షమించమంటావు? అనసూయ, ఏం చెప్పదలుచుకుందో చెప్పని. బూనమ్మా, నీకు నా బిడ్డ గురించి తెలవదా? అది మీకోసం, మీ కుటుంబం కోసం ఎన్ని త్యాగాలు చేసిందో మర్చిపోయిండ్రా. రుక్మిణి గారు, ప్రతిసారి ఈ కుటుంబం కోసం మీ అమ్మ ఏదో చేసిందని చెప్తున్నారు. తన కోసం కూడా మేము ఎన్నో చేశాం. తన కోసమే నేను డ్రైవర్గా చేరాను. మీ ఇంటి గడపే తొక్కనన్న మా అమ్మని మీ ఇంటికి తీసుకొచ్చాను. ప్రతి క్షణం తన మంచి కోసమే ఆలోచించాం. నేను కాదండలేదు అర్జున్ బాబు. మిమ్మల్ని నేనెప్పుడు అల్లుడు అనుకోలేదు, నా కొడుకే అనుకున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు నేను తప్పుగా అనుకున్నట్టే నా బిడ్డ విషయంలో మీరు కూడా పొరపాటు పడుండొచ్చు కదా. ఈ రుక్మిణి ఏంటి లాజిక్తో మ్యాజిక్ చేస్తుంది, నిజానికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడెలా? ఆ రోజు నా బిడ్డ మీ జీవితంలోకి రావాలని నా కాళ్ళు పట్టుకొని బతిమలాడారు. అలాగే ఇప్పుడు నేను ప్రాధేయపడుతున్నాను. నా బిడ్డని బాధ పెట్టకండి, తనని ఇంటికి తీసుకురండి. అర్జున్ బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను. రుక్మిణి, ఏం చేస్తున్నావు? నువ్వు కూడా తనకి తల్లి లాంటి దానివే. ఇలా చేస్తే బిడ్డలకు ఆయు క్షీణం. అందరూ కలిసి నా కొంపు కెసరు పెడుతున్నారు. దీన్ని ఇక్కడే ఆపాలి. బావుందమ్మా, చాలా బావుంది. కూతురు తప్పు చేస్తుంది, తల్లొచ్చి కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుంది. అసలు మీరేమనుకుంటున్నారు? భువన, అర్జున్ అమాయకులు, మనం ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, క్షమించేస్తారు అనుకుంటున్నారా? వేల కోట్ల ఆస్తున్న అర్జున్ బాబు కూటికి గతిలేని నీ కూతుర్ని చేసుకున్నాడు. నీ కూతురు ఎంత కృతజ్ఞతగా ఉండాలి. ఆ అర్జున్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. కాని తనేం చేసింది? అర్జున్ జీవితాన్ని నాశనం చేసింది. అలాంటి కూతుర్ని వెనకేసుకురావడానికి నీకు సిగ్గులేదా? ఇంకొకసారి నా కూతురు గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగుండదు. నా బిడ్డ గురించి నీకేం తెలుసు? అసలు కావేరి గురించి మాట్లాడడానికి నువ్వెవరివి? ఆవిడ ఈ ఇంటి మనిషి. మా మనిషి. ఆవిడ ఇంకొక మాట అన్నా నేను ఒప్పుకోను. అయినా ఆవిడ చెప్పిన దాంట్లో తప్పే ఉంది? నిన్ను మా దేవుడు అనుకున్న అర్జున్ బాబు, నమ్ముకున్న దేవుడే ఆగ్రహిస్తే మేమింకెవరికి చెప్పుకోము. చూడండి, మీ కూతురు నాకు ద్రోహం చేసింది. అది నేను ఎప్పటికీ క్షమించలేను. ఇక నాకు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. అర్జున్ బాబు, అర్జున్ బాబు, నా బాధ అర్థం చేసుకోండి. యమజా, ఆఫీస్కి టైం అవుతుంది, పద వెళ్దాం. అర్జున్ బాబు, అర్జున్ బాబు, అర్జున్ బాబు, నా మాట వినండి. అర్జున్ బాబు, అర్జున్ బాబు. బూనమ్మా, బూనమ్మా, నా బిడ్డ ఎట్లాంటిదో మీకు తెలియదా? ఇంత జరుగుతున్నా మీరు మాట్లాడరేంటి? రుక్మిణి, అర్జున్ కళ్ళారా చూసింది నిజం కాదు, అబద్ధమని నేనెలా చెప్పగలను? అది అబద్ధమని తను నమ్మాలి. అప్పుడు గాని నేనేం చేయలేను. అదే కావేరికి చెప్పాను, నీకు చెప్తున్నాను.